సార్ ఇప్పుడు హైకోర్టుకి సుప్రీం కోర్టుకి డిఫరెన్స్ ఏంటి సార్ అసలు? అంటే కోర్టులు అంటే మనకు జిల్లా నుంచి స్టార్ట్ అవుతున్నాయి, మెజిస్ట్రేట్ నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే ఎక్కడైతే కేసు ఫైల్ అవుతుందో ఆ కేసు పరిధి ఉంటుంది, కోర్టు పరిధిలో ఏదైతే క్రైమ్ జరిగినా లేకపోతే ఏదైనా కేసు ఫైల్ అయినా ఆ కోర్టు పరిధిలోకి వస్తుంది. దాన్ని ఏమన్నామంటే మనం ప్రాక్టీస్ లేకపోతే ట్రయల్ కోర్టు అంటాం. ఆ ట్రయల్ కోర్టు జిల్లా కోర్టు ఉంటుంది, దాని తర్వాత మెట్రోపాలిటన్ కోర్టు ఉంటుంది, తర్వాత హైకోర్టు ఉంటుంది, హైకోర్టు తర్వాత సుప్రీం కోర్టు ఉంటుంది. అంటే కేసు ఇట్లా పోతా ఉంటది అన్నట్టు. అత్యున్నతమైన కోర్టు ఏదైనా భారతదేశంలో ఉందంటే సుప్రీం కోర్టు. సుప్రీం కోర్టు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత దానికి రివ్యూ పిటిషన్ ఉంటది, దాని తర్వాత ఒక 3-4 ఛాన్సెస్ ఉంటాయి. దానికి కూడా మళ్ళీ రివ్యూ పిటిషన్ పోవచ్చు, లేకపోతే రివ్యూ కోరవచ్చు, లేకపోతే అట్లా ఉంటాయి. ఒక సుప్రీం కోర్టు రివ్యూ పిటిషన్ దానికి సంబంధించిన కేసుకు సంబంధించిన అన్ని అవకాశాలు పూర్తి చేసిన తర్వాత దాన్ని మనం ఏ కోర్టులో కూడా మళ్ళీ రీఓపెన్ చేయడానికి అవకాశం ఉండదు.